నమ శివాయ. శివుడు చెరువు గట్టుకు వెళ్ళి ఇలా వస్తున్నట్టే, చెరువు గట్టు గుట్ట మీద రామలింగయ్యో నీకు శతకోటి దండాలు రామలింగయ్య. చెరువు గట్టు గుట్ట మీద రామలింగయ్యో నీకు శతకోటి దండాలు రామలింగయ్య. చెరువు గట్టు గుట్ట మీద శతకోటి దండాలు రామలింగయ్య. చెరువు గట్టు గుట్ట మీద రామలింగయ్యో నీకు శతకోటి దండాలు రామలింగయ్య. చెరువు గట్టు గుట్ట మీద 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 రామలింగయ్య. స్వామి ఏం చేసిండు స్వామి? జలమోసుకున్నాము రామలింగయ్యో, జలమోసుకున్నాము రామలింగయ్యో, జలమోసుకున్నాము రామలింగయ్యో, జలమోసుకున్నాము రామలింగయ్యో, ఎక్కడ ఉంటుంది? గుట్ట కింద. ఏడుండాలా? శివుని పక్కన ఎందుకు కలిగింది తెలుసా? పార్వతమ్మ కిందికి ఎందుకు వచ్చింది? చెరుగతికి ఎరికనా? జడలు మోసుకున్న రామలింగేశ్వరుడు పక్కన పార్వతి అలిగి కిందికి పోతున్నది. బసవన్న కూడా ఎమ్మటి పోతా ఉన్నాడు. జర నువ్వన్నారా బసవయ్య అంటే, అమ్మ ఎక్కడుంటే కొడుకు అక్కడే ఉంటాడు. అయినా నీకొచ్చే ఇంతమంది భక్తుల మధ్య మేమిద్దరం ఉంటే ఎంతయ్యా? నా తల్లి పార్వతమ్మ రామలింగయ్యో, ఆంజనేయులు ముంగల ఉన్నారయ్యా అంటే చెరుగట్టు ఎవరు దూరేరు. ముందుకు నడుస్తాం. ఆంజనేయులు చెరుగట్టుకుంటే ముంగల పక్కన ఉంటారు. ప్రేమిక లేదు. పరమశివుడికి చక్కగా భజన చేయాలి.